వాక్య సందర్భం వచ్చింది కాబట్టి ఈ వాక్యాన్ని పంచుకోవాలి, మాటలు పంచుకుంటున్నాను. మందిరం గురించి ఒక ఆలోచన వచ్చింది నాకు. మనకు దాదాపుగా మార్కాపూర్లో మందిరం కొరకు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ దూరం నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక మార్కాపూర్లో ఒక మందిరం కావాలని ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. అది కూడా సంఘం. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘముల గురించి భారం ఉంది నాకు అంటాడు. సంఘం గురించి భారం కొరకు అలా దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సరే, మందిరం మనకు ఆయన సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు కృప చూపిస్తాడు. ఇక రాబోయే దినాల్లో కూడా ప్రార్థన చేయండి. అయితే ఓ చిన్న పాకా వేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది. మార్కాపూర్లో ఒక చిన్న పాకా వేసుకుందాం, చిన్న పాకా వేసుకొని పరిచయం చేద్దాం అనుకొని ఆలోచన కలిగి ఈ మీటింగ్ కొరకు వెళ్తూ ఉండగా అక్కడ టీ షాపులు, బిస్కెట్లు, ఒక చిన్న హోటల్ లాగా కనపడింది. వెళ్ళి అక్కడికి అడిగాను. ఏమని అడిగాడంటే, ఏమండి ఇక్కడ ఓనర్ ఎవరు అని అడిగాను. వారు నన్ను చూశారు. నా పాత పడిన బట్టలు, కాళ్ళకు చినిగిపోయిన చెప్పులు, ఒక బ్యాగ్. వెళ్ళి వాళ్ళని అడిగాను. చూశారు. అక్కడ ఉండండి, వెళ్ళండి అన్నారు. ఏంటి వీళ్ళు దేవుని యొక్క సేవకుడికి గౌరవం కూడా ఇవ్వరు అనుకున్నాను. అంటే నా అవతారం అట్లుంది వాళ్ళకి. సరే, దేవుని సేవకులు ఎప్పుడైనా నీట్గా ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ ఉన్న స్థితిని బట్టి నీట్గా ఎలా ఉండగలం? సరే, ఉన్న దాంట్లోనే నీట్గా ఉండే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఆ విధంగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఏం కావాలండి? టీ తాగుతారా, బిస్కెట్ తాగుతారా అన్నారు. లేదండి, నేను అది తాగడానికి రాలేదు, దయచేసి ఒక చిన్న మాటను మీ దగ్గర అడుగుదామని వచ్చానన్నాను. చెప్పండి అని కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత అది లోపల కూర్చోబెట్ల, ఎక్కడో చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. చెప్పండి అన్నారు. అయ్యా, ఈ పాక ఉంది కదా, ఈ పాక ఎంత అవుతుంది అని అడిగాను. మా దగ్గర కేవలము ఒక 5,000 10,000 ఉన్నాయి, ఇంకంతే. దేవుని యొక్క పరిచయం ద్వారా ప్రేమించిన వారు ఇచ్చిన కానుక ద్వారా అంత మాత్రం ఉంది. ఎలా చేద్దాం అని ఆలోచించి, ఒక పాక ఎంత అయిందండి, 5,000-10,000 అయితే వేసేద్దాం అనుకున్నాను నేను. అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత అతను రేటు చెప్పలా, ఏం చెప్పలేదు. కానీ నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేశాడు. ఏమేశాడు తెలుసా? మీరేంటండి పాక కట్టుకోవడానికి చిన్న గుడిచెలాగా వేసుకుందామని వచ్చారా? చల్లగా ఉంటుంది కానీ మీకెందుకు ఇది? మేమేదో ఇప్ప తీసుకొని పోయే వాళ్ళం. మన వర్షం వచ్చింది ఫుల్గా, మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి, ఒక్కటి కూడా మిగలలేదు. మరలా వాళ్ళని పిలిపించి మరలా కప్పించాం. మీకెందుకండి? అమెరికా నుంచి మీకు డబ్బులు వస్తాయిగా, బాగా ఆస్ట్రేలియా నుంచి వస్తాయిగా, ఇజ్రాయెల్ దేశం నుంచి బాగా డబ్బులు వస్తాయిగా, మీకు పైనుంచి బాగా లక్షల డబ్బులు వస్తాయి కదండి, ఏంటి మీరు పాకగా వచ్చారన్నారు. నేను ఒక మాట నవ్వి అవునా, డబ్బులు వస్తాయా? తెలుసా మీకు మాకు డబ్బులు వస్తాయని? డబ్బులే వస్తే పాకకి ఎందుకు వస్తా? డబ్బులే వస్తే ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేస్తాం? డబ్బులే ఉంటే అలాంటి పాతగిలిని చెప్పులు వేసుకొని ఎందుకు తిరుగుతామండి? డబ్బులే ఉంటే బోరుకొచ్చి మొత్తం డొప్పలు వేసిపోయిన బైక్ ఎందుకు వాడతాం అని అనడం జరిగింది. అవునా, రావా అన్నాడు. వస్తే ఎందుకు వస్తామండి? మరలా అదే ప్రశ్న వేస్తారు. మా దగ్గర అక్కడ వస్తాయండి, అక్కడక్కడ వస్తాయన్నారు. ఒకసారి వెళ్ళి అడగండి. ఊరికే మీరు ఏది పడితే అది మాట్లాడడం కాదు. మీరు వెళ్ళి అడగండి. 100%లో 90% మంది మీకు రుజువులతో ప్రకారం చెప్తారు ఎంత కష్టంలో దేవుని సేవ చేస్తున్నారు అని. అప్పుడు అతను విన్నాడు. యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత, ఇది పాకా వేయాలంటే 40,000-50,000 అయింది అన్నాడు. నా గుండె పగిలిపోయింది. 40,000-50,000 అయింది అన్నాడు. 40,000-50,000 ఏంటండి, ఏముందాడ బాధ అయ్యే కదా అన్నాడు. సరేనండి, మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను, రేపు రండి మాట్లాడదాం అన్నాడు. రేపా? మరలా అంత దూరం నుంచి ఎట్లా వస్తాను అని అడిగి, సరే వెళ్తుంటే మళ్ళీ ఇంకొక పాక కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళా. అమ్మ, ఏమైనా నెంబర్ ఉందా? పాకా వారి నెంబరు
తక్కువగానే చేస్తారేమో కానీ ఆలోచన, మా దగ్గర ఏమంత లేదు ఆ చర్చి కొరకు అని ఆమెకు కరపత్రిక ఇచ్చా. కరపత్రిక ఇచ్చిన తర్వాత మేము చదవమండి అన్నారు. మంచి మాటలమ్మా, చదవండి, చెడ్డ మాటలు కాదు కదా, మంచి మాటలే చదవండి అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఫోన్ చేస్తే అతను ఎగ్జాక్ట్లీగా 40-50 వేలు అయితే వేయండి అన్నారు. ఎందుకండి అంత అంటే, కర్రలు కావాలా, బోధ వేసేవాడికి డబ్బులు ఇవ్వాలా, అక్కడి నుంచి మేము తీసుకొని రావాలా, వెళ్ళడానికి కూలీలు 2 రోజులు పడుతుంది, మొత్తం 8-9 మంది వస్తాం, వేస్తాం, వెళ్ళిపోతామన్నారు. హబ్బా, తక్కువేమో లేదా అంటే, మీకేనండి అంత తక్కువ, ఇంకెవరికి ఇస్తాం, పాస్టర్ గారని ఇస్తామన్నారు. అబ్బా, బంపర్ ఆఫర్ ఇచ్చారుగా నాకు అనుకున్నా. ఇంకా అది ఎట్లా పెట్టేసాము, ఏం చేయాలో అర్థం కాలే, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే అనిపించింది నాకు, అరే వర్షం వస్తే 40-50 వేలు పోతాయా, వర్షం వస్తే 40-50 వేలు కూడా వేస్ట్ అయిపోయినట్టుగా, అవి కూడా లేని పరిస్థితి కదా, మరి ఎట్లా ప్రభువా, నిశ్చితమైతే చిన్న రేకులైనా వేసుకుంటాము, సహాయం చేయండి, కృప చూపించవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. దేవుడు సహాయం చేయాలని మొరపెడతా ఉన్నాం, కృప చూపించాలని బతిమలాడుతాం. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన రేకులు, ఒక్కొక్క రేకు 2-3 వేలు, పైపులు, తర్వాత రేకులు వేసి పైపులు వేసిన తర్వాత పక్కన గోడలు పెట్టాల. ఈ విధంగా చూస్తే దాదాపుగా 3-4 లక్షలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది చిన్న మందిరం నిర్మించడానికి. అంత వేదనకరమైన స్థితి. చాలామంది అనవసరమైన మాటలు మాట్లాడతారు, వాళ్ళకి అలా వస్తుంది ఇలా వస్తుంది, అందుకే ఇలా మత మార్పిడి అయిపోయారు, అందుకే పాస్టర్లు దోచేస్తున్నారు, పాస్టర్లకు దశంభాగాలు వేసేస్తాను, పాస్టర్లకు కానుకలు ఇంటింత వచ్చేస్తున్నాయని. మాకే వస్తే మేము ఇలా ఎందుకుంటాం? వచ్చిన దాంట్లో కూడా ఏం చేస్తాము, వచ్చిందంతా ఏం చేస్తాం, హాస్పిటల్ తీసుకెళ్ళడము, బీదలకు సహాయం చేయడము, వృద్ధులకు సహాయం చేయడము, బయట ఉన్న వారికి ఆహారం పంచిపెట్టడము, మైకులు కొనుక్కోవడము, బయట మీటింగ్ పెట్టినప్పుడు లైట్స్ కావాలా, ఎంత ఖర్చో తెలుసా? వ్యర్థంగా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాలంటే భయం వేస్తుంది. బయట హోటల్లో 20 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలంటే బాధేస్తుంది. ఎన్నో సందర్భాల్లో పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి తెలుసా సేవలో. నేను దేవుని సేవకు వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాల పైన అయిపోయింది. దేవుని సేవకు వచ్చి ఏం సంపాదించుకుంది లేదు, రూపాయి కూడా ఏం సంపాదించుకుంది లేదు. దేవుని యొక్క మహోన్నత కృప, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం నన్ను బలపరుస్తూ వచ్చింది, కాపాడుతూ వచ్చింది. కాబట్టి ప్రభు యొక్క కృపలో సాగడానికి దేవుడు సహాయం. మందిరమును ప్రేమించండి, ప్రార్థన చేయండి. చాలామంది చెప్తుంటాం ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి అని, కానీ ప్రభు ప్రేరేపించినా ఈ దినాల్లో సహకరించేవారు లేరు. దేవుడు ప్రేరేపించినా సహకరించేవారు లేరు. ఎంతోమంది వృధాగా వారి డబ్బును ఖర్చు పెడతా ఉంటారు, అనవసరమైన వాటికి ఖర్చు పెడతారు. దేవునికి ఇస్తే దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. 2 కాసులు వేసిందామా ఎంతో ఫలం పొందింది. మా సొంతోటి కొరకు ఎప్పుడు మేము కూడా అడగలేదు, ఎప్పుడు వాటి గురించి సంఘములో కాదు కదా ఎక్కడ కూడా తెలియచేయలేదు. ఏది చేసినా దేవుని పని, దేవుని మైకులు కొరతలు ఉన్నాయి, చూస్తూ ఉంటారు కానీ పడుచుకోరు. చీపుర్లు మందిరంలో చిమ్ముతూ ఉంటారు, అవి చినిగిపోతాయి. మరలా వచ్చి ఏం చెప్తారు తెలుసా, మాకే వచ్చి చెప్తారు అయ్యా చీపురు పోయిందయ్యా అని. ఏమి 100 రూపాయల చీపు తెచ్చి పెట్టలేరా? చర్చిలో తెచ్చి పెట్టలేరా? లైట్ పోయిందయ్యా అంటారు. ఇవన్నీ దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితి మనం కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తాడు. దేవుని మందిరం నుండే కృప. కాబట్టి ఎంతోమంది ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మీకు అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయని. ఎక్కడి నుంచి క్రైస్తవులకు ఎక్కడి నుంచి రావో, దాదాపు 100% 99% నేను కాన్ఫిడెన్స్గా ఇస్తున్న మాట, ఎక్కడి నుంచి ఎవరికో కొంతమందికి వస్తాయి. వారు అపనమ్మకంగా వాటిని ఖర్చు పెడతా ఉంటారు. కానీ నమ్మకమైన దైవజనులకు
దేవుడు సహాయం చేస్తాడు. నమ్మేది ఎవరిని? మేము దేవుణ్ణి, మనుషులు నమ్మం, ప్రభు మీద ఆధారపడతాము. ఒకవేళ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుడు వారికి కృప చూపించి ఇదిగో ఈ మందిరానికి ఇలా సహాయం చేయి అంటే ఖచ్చితంగా వాటిని మేము తీసుకొని ప్రభు సేవలో వాడతాం. అందుకే దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్త ప్రకారము నడవడానికి సిద్ధంగా ఉండండి. కాబట్టి మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సిద్ధపడండి. మీరు ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. బలమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్కాపురం ప్రాంతంలో ఉన్న కొద్దిమంది అయినా విశ్వాసంగా నిలబడండి. వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే వ్యక్తులుగా ఉండాలని దేవుడు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం, మార్కాపురం ఉన్న వారి గురించి. కాబట్టి ఈ వ్యక్తిత్వం కలిగి ఆత్మీయంగా స్థిరపడాలని మనం దేవుని స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప చూపిస్తాడు. చూడండి, దావీదు చేస్తున్న ప్రార్థన మనం విందాం. దావీదు, ప్రభువా నీ యొక్క మందిరంలో గడుపుట ఎంతో సంతోషం అంటున్నాడు. మందిరంలో గడపాలా, ప్రార్థన చేసుకోవాలి, వచ్చినప్పుడే ప్రార్థనలు గడపాలా, వచ్చినప్పుడే దేవుని వాక్యం, వచ్చినప్పుడే దైవజనులకు వందనాలు చెప్పాలా. పిల్లలకు అలవాటు లేదు, వచ్చినప్పుడే వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకొని కాసేపు దేవునితో గడిపి జీవిస్తే ఎంత బాగుంటుంది. హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి తన అవసరం తీర్చుకుంది. దేవుని మందిరంలో ఎంతో సంతోషం, నా మందిరంలో ఆహారం ఉండినట్లు అని దేవుని మీరు మీ 10వ భాగమును చెల్లించినట్టు. మందిరంలో ఆహారం, చాలామంది బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దశం భాగాలు వేస్తున్నారు. ఈ దినాలు వేసేవాళ్ళు కూడా కరువు అయిపోయినారులే. దేవుని మందిరంలో వేస్తే నీకు దీవెన. ఎవరో వ్యక్తులు మాట్లాడారని, వాళ్ళు ఏదో చెప్పాలని మాట్లాడుతారు. కానీ ఇంకా వారి గురించి మనం మాట్లాడడం ఎందుకులే కానీ దేవుడు వాక్యం చెప్పి నువ్వు దేవునికి లోపడు, అంతే. దేవునికి లోపడు. దశమ భాగము కంటే నీకు ఇష్టమైతే ఎక్కువ ఇవ్వచ్చు, అది నీది. నీకు ఇష్టమైతే అసలు మానుకో, అది నీ ఇష్టం. ఇవ్వద్దని చెప్పలే. దేవుని వాక్యం నుంచి ఒక ఆజ్ఞ, ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అది నీ యొక్క ఆలోచన, అంతే. దీవించబడతావు, మనం ఎన్నో ఆశీర్వాదమైన మాటలు వింటూ వచ్చాం. ఇవన్నీ విని కూడా అవిశ్వాసములుగా లోనైపోతున్న వ్యక్తులు కనబడతా ఉంటారు. కాబట్టి వీరి గురించి భారంతో మనము ప్రార్థన చేద్దాం. మార్కాపురంలో జరుగుతున్న పరిచర్య, ఇంకా చాలా పరిచర్య ఉంది. దేవుడు సహాయం చేయనట్లు ఆ మందిర నిర్మాణంలో చాలా కొరతలు ఉన్నాయి, చాలా అక్కర్లు ఉన్నాయి. దేవుడు సహాయం చేయనట్లు మన దగ్గర కొంచెమైనా కూడా ఆయన ఎక్కువ 5 రొట్టెలు 2 చేపలు ఎలాగా దీవించాడో అలాగా దీవించినట్లు కొంచెం పిండిని ఎంతగా చేశాడో, కొంచెం నూనెను ఎంతగా అభివృద్ధి చేశాడో అలాంటి అభివృద్ధిని దేవుడు చేయనట్లు ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు, ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. చూడండి, మందిరం విషయము ఇంకా ఎవరెవరు ఏ విధముగా మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చారో ఒక 5 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము.